సో ఈ రోజా సెల్వమణి ఆడిన ఆట ఆడ, పాడిన పాట పాడకుండా రాష్ట్రం అంతటి టూరిజం మినిస్టర్ కింద డాన్సులు వేసింది. దాని తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ కింద వచ్చేసేమో ఆడుదాం ఆంధ్ర అని ఆటలాడేసింది. వెళ్ళిపోయిన తర్వాత మొన్న ఆర్కేని అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కెలికింది. కెలికేటప్పటికి ఏమైంది? ఆర్కేని కెలికితే ఒక మామూలుగా ఉంటుందా? డిఫరెంట్ లెవెల్లో కథ ఓపెన్ అయిపోయింది. కథను ఓపెన్ అయిపోయిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కూడా అదే రోజు వచ్చింది. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది రోజు అది. బయట నడుగుతున్న టాక్ ఏంటంటే ఆర్కేని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి బయట టాక్ అంటున్నారు. బట్ ఏం చేస్తాం, అది యాదృచ్ఛికం, కోఇన్సిడెన్స్ అంటారు. కోఇన్సిడెన్స్లో పాపకి బయటకు వచ్చిన నివేదిక ప్రకారం యాక్చువల్గా రోజాని అరెస్ట్ చేసేది శుక్రవారం సాయంకాలం అని బయట గట్టిగా టాక్ వినిపిస్తుంది. శనివారం మళ్ళీ అవ్వదు, బెయిల్కి వెళ్దామన్నా ఆదివారం అవ్వదు, మళ్ళీ సోమవారం చూసుకోవచ్చు. ముందు 2 రోజులు పాప జైల్లో ఉండాల్సిన సిచ్యువేషన్కి అయితే వస్తుంది. రేపు సాయంకాలం రోజా అరెస్ట్ అని చెప్పి బయట గట్టి టాక్ నడుస్తుంది. ఇదంతా కాకుండా ఈసారి రోజా జైలుకి వెళ్తే ఈ రిమైండ్లోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పేరిట ఖచ్చితంగా క్వార్టర్ సెంచరీయో హాఫ్ సెంచరీయో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ బ్యాచ్ అదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఈ పర్టికులర్ కేసులో ఇన్వెస్టిగేషన్కి రిమైండ్కి తీసుకెళ్ళబోతున్నారు.